ఇప్పుడున్న ప్రిపరేటరీ ఫేజ్లో ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళతో పాటు చదివే స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటున్నారు. అయితే కంపారిజన్ అనేది ఎలా ఉండాలి అంటే, వాళ్ళు ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు, నేను చదవాలి, నేను ఎంతవరకు చదవగలుగుతున్నాను అనే వరకే కంపారిజన్ ఉండాలి. కానీ వాళ్ళు మొత్తం ఈజీగా చదివేస్తున్నారు, నాకెందుకు రావట్లేదు అని భ్రమలో పడిపోవడం, టెన్షన్ పడడం కానీ జరగకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా కంపారిజన్ కిల్స్ యువర్ జాయ్. అంటే మీకు మీరే యూనిక్. మీరు ఒక రకంగా ప్రిపేర్ అవ్వగలుగుతారు, మీరు ఒక రకంగా గ్రాస్ప్ చేయగలుగుతారు, ఒక రకంగా రివైజ్ చేయగలుగుతారు, ఒక రకంగా గుర్తుపెట్టుకోగలుగుతారు. అదే వేరే వాళ్ళకి అవన్నీ అప్లై కాకపోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక సేయింగ్ ఉంటుందండి, దూరపు కొండలు నునుపు అంటారు. అంటే మనం దూరంగా చూసినప్పుడు ఆ కొండ చిన్నగా కనిపిస్తుంది అండ్ చాలా స్మూత్గా కనిపిస్తుంది. అంటే దూరం నుంచి చూసి మనం ఈజీగా ఎక్కేయచ్చేమో, కొండ ఒక్క రోజులో ఎక్కేయచ్చేమో అని కూడా అనుకుంటాం. కానీ నిజానికి ఆ కొండ దగ్గరికి వెళ్తేనే అది ఎంత ఎత్తు ఉంది, అది ఎక్కాలంటే మనం ఎన్ని హర్డల్స్ ఫేస్ చేయాలో నిజం తెలుస్తుందన్నమాట. సో ప్రిపరేషన్ ఫేజ్లో కూడా అంతే. ఎప్పుడు కూడా ఎదుటి వాడిని బయట నుంచి చూసి కానీ, లేకపోతే వాళ్ళు సక్సెస్ సాధించినప్పుడు వాళ్ళ సక్సెస్ని చూసి కానీ మనం కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళు ఎన్ని హర్డల్స్ ఫేస్ చేసి, ఎన్ని ఇష్యూస్ ఫేస్ చేసి ఆ ఫేజ్లోకి వచ్చారో, అలా సక్సెస్ సాధించారో మనకి తెలియదు. ఎప్పుడైనా కూడా మనం 100% వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి మనం చూడలేము. ఎవరి లైఫ్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరి లైఫ్ని వాళ్ళే లీడ్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చిన విధానంగా, వాళ్ళకి తోచిన విధానంగా లీడ్ చేస్తున్నారు. మనం ఇంకొకరి లైఫ్ని లీడ్ చేయలేము.